అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటివి రెడ్ కలర్ టమాటాలు కొనుక్కొని వాష్ చేసి తడి లేకుండా క్లాత్తో తుడిచి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. 2 కేజీల టమాటా పచ్చడికి అర కేజీ గడ్డుప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు టమాటా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేయండి. ఆ రోజంతా జాడీలో కానీ డబ్బాలో కానీ అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ జ్యూస్ అంతా పిండేసి ఎండలో 2 రోజులు బాగా ఎండబెట్టండి. చింతపండు చాలా ఫ్రెష్గా ఉండాలి. దానిలో ఉండే గింజలు పైన ఉండే పీసులు అన్నీ సపరేట్ చేసేయండి. టమాటాల నుంచి వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, దానిలో చింతపండు అర కేజీ నానబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత టమాటాలు ఈ విధంగా ఎండుతాయి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 100 గ్రాముల మెంతులు ఆయిల్ లేకుండా బాగా ఫ్రై చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోండి. 1/2 కేజీ చిన్నుల్లిపాయలన్నీ గ్రైండ్ చేసి ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి. ఈ టమాటాలకి అస్సలైన టేస్ట్ చిన్నుల్లిపాయల పేస్ట్ మెంతుల పౌడర్ వేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఎండబెట్టుకున్న టమాటాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు దాకా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 కేజీ టమాటాలను ప్యూరీలా ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ రోల్లో 1/2 కేజీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది వేసి ఇలా రుబ్బుకోవాలి. చింతపండు చూడండి చాలా బాగా నానిపోయింది. పేస్ట్లా రుబ్బుకున్న తర్వాత అర కేజీ ఎండుకారం వేసి బాగా కలిసిపోయేటట్టుగా రుబ్బుకోవాలి. మసాలా కారం కాకుండా పచ్చళ్ళ కంటే సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో ఎండుకారం, అది వేసి రుబ్బుకోవాలి. టమాటాలను ప్యూరీలా చేసుకున్నాం కదా, అది కూడా వేసి ఇప్పుడు రుబ్బుకోవాలి అన్నీ కలిసేటట్టుగా. ఒకదాని తర్వాత ఒకటి వేసి మాత్రమే రుబ్బుకోవాలి, అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు చిన్ని ఉల్లిపాయల పేస్ట్ మెంతుల పౌడర్ వేసి బాగా రుబ్బుకోవాలి. పచ్చళ్ళు రుబ్బుకోవాలంటే కన్ఫామ్గా 2 ఉండాల్సిందే. ఎందుకంటే ఒకళ్ళు రుబ్బడానికి ఇంకొకళ్ళు పచ్చడిని లోపల నెట్టడానికి. చింతపండు పేస్ట్ టమాటా పేస్ట్ చిన్నుల్లిపాయల పేస్ట్ మెంతుల పౌడర్ కారం అన్నీ బాగా కలిసిపోయేటట్టుగా ఈ విధంగా రుబ్బుకోవాలి. ఫైనల్లీ 2 కేజీల టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. కావాల్సినంత తీసుకొని తాలింపు వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.